ఎట్లాంటి ప్రాబ్లం వచ్చినా కూడా కొన్ని బయట కొన్ని అపోహలు అనేవి వింటూ ఉంటాం. అయితే ఇట్లాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఆయుర్వేదిక్ మెడిసిన్ ఇట్లా తీసుకోవడము, కొంచెం దాన్ని నెగ్లెక్ట్ చేయడము, ఎక్కువ ల్యాగ్ చేయడం జరుగుతుంటుంది కదా. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఎనీ డిసీజ్ అని కూడా మనము ఎర్లీ స్టేజ్లో కనుక దాన్ని డిటెక్ట్ చేసి దాన్ని డయాగ్నోస్ కనుక చేసుకుంటే దాన్ని ట్రీట్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. కొంతమంది జస్ట్ ఫ్యాటీ లివరే కదా, దీంట్లో అంత పెద్ద సీరియస్గా వచ్చే నష్టం ఏమీ లేదు అనుకొని వదిలేసే వాళ్ళు, అది నిదానంగా ప్రోగ్రెస్, ఇది సడన్గా డిటోరియేషన్ అనేది ఉండదు, ఇందులో గ్రాడ్యువల్గా ప్రోగ్రెసివ్గా ఉంటుందన్నమాట డ్యామేజ్ అనేది. సో అందుకనే చాలామందికి ఇమీడియట్గా దాని ఎఫెక్ట్ తెలియకపోవచ్చు. సో ఇప్పుడు అల్ట్రాసౌండ్ చేసి చూసి వాళ్ళకి గ్రేడ్ 2 గ్రేడ్ 3 ఫ్యాటీ లివర్ ఉన్నా మనకు ఎటువంటి సిమ్టమ్స్ ఏమీ లేవు కదా, దీనికి ఎందుకు డాక్టర్కి చూపించుకోవాలనుకోవడము, మందులు ఎందుకు వాడాలనుకోవడము, ఇట్లాంటి అపోహలు అయితే డెఫినెట్గా ఉన్నాయి. బట్ ఇప్పుడు కొద్దిగా మీడియాలో వినడం వల్ల, కొద్దిగా అవేర్నెస్ పెరగడం వల్ల ఎర్లీగా చెక్ చేసుకున్నప్పుడు పేషెంట్స్ వచ్చి దానికి కావాల్సిన మెజర్స్ ఏంటి, ట్రీట్మెంట్ అవసరమా లేదా, ఇట్లాంటివన్నీ అడిగి తెలుసుకుంటున్నారు. బట్ నెగ్లెక్ట్ చేస్తే మాత్రం డెఫినెట్గా ఎండ్ రిజల్ట్ అనేది ఎప్పుడైనా సీరియస్ కాంప్లికేషన్స్కే దారితీస్తుంది. ఓకే, అయితే ఆల్రెడీ ఫ్యాటీ లివర్తో బాధపడుతున్న వాళ్ళు, మెడికేషన్లో ఉన్న వాళ్ళు ఎట్లాంటి విషయాలని అవాయిడ్ చేయాలి సార్? అదే ఆల్కహాల్ ఒకటి కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి కార్బనేటెడ్ బెవరేజెస్, కూల్ డ్రింక్స్, సోడా వంటివి, దాని తర్వాత స్వీట్స్ లాంటివి ఎక్కువగా తీసుకోకుండా చూసుకోవడము, ఇట్లాంటివి అవాయిడ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. అండ్ కొన్ని రకాల మెడికేషన్స్ను కూడా, స్టీరాయిడ్స్ లాంటివి ఇట్లాంటిది తప్పదు, వాళ్ళ అండర్లైన్ మెడికల్ కండిషన్ కోసం తీసుకోవాలంటే పర్వాలేదు, బట్ వాటిని కూడా మోతాదు మించి తీసుకోకుండా ఉండడము, ఇట్లాంటివి అవాయిడ్ చేయాలి. ఓకే, అంటే ఫ్యాటీ లివర్ వచ్చి అంటే ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయి నార్మల్ క్యూర్ అయ్యాక ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? క్యూర్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఫ్యాటీ లివర్ ఫార్మ్ అవ్వకుండా వాళ్ళు డైట్లో ఇదివరకు ఎట్లయితే ఫ్యాటీ లివర్ ఉన్నప్పుడు వాళ్ళు ఏవైతే మెజర్స్ అనేది పాటించారో అవి సేమ్ కంటిన్యూ చేయాల్సి ఉంటుంది అన్నమాట. అవి ఫ్యాటీ లివర్ తగ్గిపోయింది కదా అని మళ్ళీ ఓవర్ ఈట్ చేసిన, క్యాలరీస్ ఎక్కువగా కన్జ్యూమ్ చేసిన, ఆల్కహాల్ మళ్ళీ స్టార్ట్ చేసిన, మళ్ళీ అది ఫ్యాట్ డిపాజిషన్ అనేది మళ్ళీ తిరిగి స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఓకే, సో అయితే ఫ్యాటీ లివర్ అంటే ట్రీట్మెంట్ విషయానికి వస్తే ఇందాక మీరు చెప్పారు సార్ ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుందనేది మీరు చెప్పారు. అయితే కొంతమంది మీరు అన్నట్టు నెగ్లెక్ట్ చేస్తూ ఉండొచ్చు ఫ్యాటీ లివరే కదా అని చెప్పి. అయితే కొంతమంది ట్రీట్మెంట్ విషయానికి వచ్చేసరికి ఖర్చు ఏ విధంగా ఉంటుందో, అసలు ట్రీట్మెంట్ జరిగాక ఏ విధంగా ఉంటుందో, సో కొన్ని భయాలు, కొన్ని అపోహలు అనేవి ఉంటూ ఉంటాయి కదా. సో దీని గురించి చెప్పండి, ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, ఖర్చు ఎలా ఉంటుంది? అంటే ఇనీషియల్ స్టేజెస్లో ఓరల్ ట్యాబ్లెట్స్ తోటే సరిపోతుంది. తర్వాత కొంతమందికి మరీ మార్బిడ్లీ ఒబీస్ ఉండి చాలా ఎక్కువగా ఫ్యాటీ లివర్ గట్లా ఉంటే కొంతమందికి బేరియాట్రిక్ సర్జరీస్ కూడా సజెస్ట్ చేయాల్సిన అవసరం రావచ్చు. బేరియాట్రిక్ సర్జరీ అనేది కొద్దిగా కాస్ట్లీగానే ఉంటుంది, బట్ ఇప్పుడు కూడా ముందుతో పోలిస్తే వాటి కాస్ట్ అనేవి చాలా తగ్గాయి. బట్ ఇనిషియల్ స్టేజెస్లో మాత్రం జస్ట్ మెడికేషన్స్ ఒక ఫ్యూ మంత్స్ తీసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఓకే.